ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. నా పేరు దాత్రి గుప్తా. నేను నా 8th క్లాస్ అయితే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాను. సో ఈ సమ్మర్ హాలిడేస్లో ఏదైనా క్రియేటివ్గా ట్రై చేయాలి అన్న ఒపీనియన్తో నేనైతే ఒక 30 days ఛాలెంజ్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ అనేది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లో డే 1గా నేనైతే ఓల్డ్ దియాస్ని తీసుకొని దాన్ని యూనిక్గా పెయింట్ వేసి కొత్తగా చేయాలి అనుకుంటున్నాను. సో దానికైతే ముందుగా ఓల్డ్ దియాస్ని తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని మరీ వాటర్ లేకుండా నీట్గా తుడుచుకోవాలి. దాని తర్వాత మనకి అయితే నార్మల్గా డైరెక్ట్గా కలర్ వేస్తే అది కలర్ నీట్గా పడదు కదా. సో అందుకని ఫస్ట్ వైట్తో వేసుకున్నామంటే ఏదైనా కలర్ వేసినా కూడా అది నీట్గా కనిపిస్తుంది. సో నేనైతే వైట్తో ఒక్క గ్యాప్ కూడా వదలకుండా నీట్గా పెయింట్ చేసుకొని మరి నేనైతే డిజైన్స్ చూసుకొని ఏ కలర్కి ఏ డిజైన్ బాగుంటుంది అనేదాన్ని చూసుకొని అన్ని పెయింటింగ్ వేసుకున్నాను అనమాట. ఇది మనకి బయట పెట్టుకున్న లేదా ఉగాదికి మనం బయట పెడతాం కదా, లేదా ఇంట్లో పెట్టుకున్నా కూడా ఎప్పుడు బోరింగ్ స్టైల్లో కాకుండా ఇలా యూనిక్గా ట్రై చేసినామంటే మనకు చూసేకి బాగుంటుంది, ఎవరైనా చూసినా కూడా చాలా బాగుంటుంది కదా. సో నేనైతే ప్రతిదానికి ఇట్లా డిజైన్స్ వేసుకొసుకున్నాను. ఇదొక్కటే కాకుండా దీనికి మనమైతే కావాలంటే రెజిన్ వేసుకోవచ్చు. నా దగ్గర రెజిన్ అయితే ఇప్పుడు అవైలబుల్లో లేదు కాబట్టి నేనైతే క్యాండిల్ వ్యాక్స్ అనేవి ఒక దియాస్ లాగా అవి బయట దొరుకుతాయి అనమాట. అవి అయితే నేను కొనుక్కొని వేసుకున్నాను. సో ఇలా అన్నిటికీ నీట్గా వేసేసుకున్న తర్వాత దీనికి ఇంకొంచెం స్పెషల్గా కనిపించాలి అని నేను నీట్గా అవుట్లైన్ని, కలరింగ్ని మొత్తం అంతా మనకి ఇంటికి ఉగాదికి తెచ్చుకుంటాం కదా ఫ్లవర్స్ అనేది, ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా నీట్గా వేసేసుకున్నాను అనమాట. ఇంటి ముందర అలా నీట్గా ముగ్గులాగా వేసుకొని అవుట్లైన్ లాగా ఆరెంజ్ అట్లా వేసుకొని దాంట్లో బయటికి కనిపించేటట్టు నీట్గా ఉగాది అది దియాస్ అనేది సెట్ చేసేసుకొనేసి దాంట్లో నాకు దొరికిన క్యాండిల్ వ్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా సెట్ చేసేసుకొని దాన్ని మనం వెలిగించుకొని నీట్గా పెట్టుకుంటే మన డే 1 అయిపోతుంది.